సకల ఘనత మహిమ ప్రభావములు సర్వలోకాలను సృష్టించిన ఆ సృష్టికర్త, సర్వాధికారి, సర్వంతర్యామి, సర్వజనులకు దేవుడు, సర్వశ్రేష్ఠుడు, సర్వజ్ఞాని ఆయన ఆ దేవునికి చెందును కాక. సృష్టికర్త అయిన దేవుడు గురించి మనం ధ్యానం చేసుకున్నప్పుడు ఈరోజు అంశం, నువ్వు దేవుని వారసునివా, అంటే దేవుని కుమారుడు కుమార్తెవా, లేక తప్పిపోయిన దేవుని కుమారుడు కుమార్తెలు. ఉండేది ఈ రెండు జాతులే, తప్పిపోయిన వారసులు, దేవుని వారసులు, తప్పిపోయిన వారసులు. ఆశ్చర్యం ఏమిటంటే, ఆశ్చర్యము, ఆందోళన, దిగులు ఏంటంటే, ఈ తప్పిపోయిన కుమారులు కూడా వాళ్ళు కూడా దేవుని కుమారులు అనుకుంటారు అన్నమాట. మర్చిపోక చెప్తాను చూడండి. ఇక్కడ మా నాన్నగారు ఈ క్రొత్త నిబంధన మరియు కీర్తన, సామెతలు, ప్రసంగి ఇవి కలిపి ఒక మంచి అక్షరాలతో ఒక బైబిల్ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు మా నాన్నగారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏమొచ్చాయంటే, సో ఇది నా గ్లాసెస్ కాదు, బట్ ఓన్లీ రీడింగ్ వరకు మ్యాచ్ అయింది కాబట్టి ఇది. ప్రజెంటెడ్ టు మై బిలవెడ్ ఎల్డెస్ట్ సన్ కొప్రల్లా పద్మాకర్ ఐజక్ బ్రాకెట్లో గాడ్స్ సర్వెంట్ బై హిస్ లవింగ్ ఫాదర్ కె రాజరత్నం ఐజక్ ఆన్ 11 సెప్టెంబర్ 2023 అంటేనే నేనేం చేస్తానంటే ఈ సర్వెంట్ కొట్టేసినాను. ఐ పుట్ ఇట్ హియర్ యాజ్ గాడ్స్ సన్. ఎందుకు ఇది చెప్తున్నానంటే, సర్వెంట్, గాడ్ సర్వెంట్ అని చాలామంది ఈ బానిసలు, అంటే ఈ తప్పిపోయిన కుమారులు దేవుని కుమారులు అని అనుకుంటున్న ఈ తప్పిపోయిన కుమారులు వాళ్ళు పెట్టుకుంటారు గాడ్స్ సర్వెంట్. అంటే వాళ్ళు తెలిసి పెట్టుకుంటారో తెలియక పెట్టుకుంటారో తెలియదు, కానీ వాళ్ళల్లో కొన్ని లక్షణాలు తప్పిపోయిన కుమారులు, అంటే నరకానికి వెళ్ళే తప్పిపోయిన కుమారుల బ్యాచ్ వాళ్ళు, ఈ గాడ్స్ సర్వెంట్స్. చాలామంది పాస్టర్స్ అని పెట్టుకుంటారు అనమాట. పాస్టర్ అని పెట్టుకుంటే దాని అర్థం ఏంటంటే పాస్చర్. పాస్టర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే పాస్చర్, గ్రీన్ పాస్చర్, పచ్చిక బయలు. పచ్చిక బయలు ఏముంటాయి, వీళ్ళు కాపరులు, గొర్రెలకు మరి వీటికి కాపరులు ఉన్నాయి. పాస్టర్ అంటే ఒక గుంపు ఉంటుంది, గొర్రె గుంపు, దానికి కాపరిని ఈ పాస్టర్ అంటారు. అయితే మనం ఎందుకు అసలు ఈ భూమికి వచ్చాము, ఎక్కడికి వెళ్తాము, ఏం చేయాలా, ఎవరిని వెంబడించాలా, ఏమేం చేస్తే మనము, అంటే కొన్నిసార్లు ఏమైందంటే మనం ఉన్న సంగతి మనము అనుకుంటుంటాము. ఒక చిన్న స్టోరీ చెప్పాలంటే, రియల్ స్టోరీ, ఒక మూవీలో కూడా వచ్చింది ఇది. ఒక చిన్న బాబు వాళ్ళు ఎక్కడో తీర్థయాత్రకు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ బాబు అక్కడ తప్పిపోతాడు అనమాట. టెంపుల్లో, ఆ పెద్ద టెంపుల్లో తప్పిపోతాడు. తప్పిపోతే ఆ బాబు అంటున్నాడు వెళ్ళి, నాతో వచ్చిన మా అమ్మ నాన్నలు వాళ్ళందరూ తప్పిపోయారు అని చెప్పేసి ఆ అబ్బాయి అంటాడు. అంటే ఈ అబ్బాయి ఏంటంటే, హీ థింక్స్ వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ తాత వాళ్ళందరూ తప్పిపోయినారు అని అనుకుంటుంటాడు. అలాగా ఈ తప్పిపోయిన కుమారులు కూడా మేము దేవుని కుమారులు అని, వీళ్ళంతా పెద్ద పెద్ద సంస్థలకు అధినేతలు. నేను చెప్పేది మత్తయి 7:21 ఏముంటుందంటే, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోకానికి పోరు కానీ నా తండ్రి అయిన దేవుని చిత్తాన్ని, నీ తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చువారు మాత్రము ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు. ఆ దినమున, అంటే ఈ సెగ్రిగేషన్ ఆఫ్ గోధుమలు, గురుగులు, సెగ్రిగేషన్ ఆఫ్ షీప్ అండ్ గోడ్స్, ఈ సెగ్రిగేషన్, మంచి చేపలు, చెడ్డ చేపలు, ఈ సెగ్రిగేషన్ జరిగేటప్పుడు ఆ దినమున ఏం జరుగుతుంది, వీళ్ళంటారంట, ప్రభువా మేము నీ నామమున అద్భుత కార్యములు చేసితిమే, మేము నీ నామమున దయ్యములు వెలుగొట్టితిమే, మేము నీ నామమున చర్చలు కట్టితివే. బైబిల్లో ఉండేవి కొన్ని ఇంకా నేను యాడ్ చేస్తున్నాను. మేము నీ నామమున ఈ పనులు చేస్తేమే, మేము నీ నామమున ధనార్జన చేసేమే, మేము నీ నామమున పేరు ప్రసిద్ధిస్తే.
మేము నీ నామమున క్రైస్తవత్యాన్ని పైకి తీసుకెళ్ళిపోతేమే. ఎవరు తీసుకెళ్ళమన్నాడు క్రైస్తవత్యాన్ని? ఎప్పుడైనా యేషువ ఈ క్రైస్తవత్వము ఇది మతము, ఈ మతంలోకి అందరినీ జాయిన్ చేయండి, ఈ మతంలోకి అందరు రండి అని అన్నాడా? ఇప్పుడు వేరే అంటే ఈ తప్పిపోయిన కుమారుల్లో ఉండే బ్యాచులర్లు కొంతమంది వాళ్ళు స్థానికంగా అంటే ఇప్పుడు ఇండియాలో మనం ఉన్నాం కాబట్టి ఇండియాలో ప్రాచీన కాలం నుంచి ఒక సిద్ధాంతము, ఒక వేదాంతము, ఒక అనుబంధము, ఒక సనాతన ధర్మము ఇవన్నీ ఇలా వస్తూ ఉన్నాయి. వాళ్ళ యొక్క సంస్కృతిని కాపాడుకోవాలని కొన్ని అనుకున్నప్పుడు వాళ్ళకు తెలియని విషయాలు అంటే తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోకుండా, తెలియని విషయాలు వాళ్ళ సనాతన ధర్మంలో ఉండే ఆ విషయాలే తెలియకుండా ఇతరులు ఇబ్బంది పడుతుంటారు. దానికి కారణం ఏంటంటే క్రైస్తవులలో 90% మంది గుడ్డి వాళ్ళు ఉన్నారు. గుడ్డి వాళ్ళకు దారి చూపిస్తే ఏమవుతుందంటే ఆ గోతిలో పడతారని దేవుని కుమారుడైన యేషువ చెప్తాడు. యేషువ ఏంద్రా యేసు కదా అనేది అంటే యేసు అనేది తప్పుగా పిలువబడుతున్న పేరు. ఆ యేసుకు పెట్టబడిన పేరే యేషువ. యెషువ అది హీబ్రూలో కానీ అరబిక్ భాషలో కానీ అక్కడ గలిలియ వాళ్ళు అతన్ని పిలిచిన పేరు. అయితే ఈ యేషువ యేసు ఎలాగైంది అనేది ఒక చిన్న స్టోరీ ఒక చిన్న ట్రూత్ చెప్తాను. యేషువ అనేది మన తెలుగులోకి రాకముందు దాన్ని హీబ్రూ నుంచి గ్రీక్ ట్రాన్స్లేషన్ జరిగింది. హీబ్రూలో యేషువ కాస్త ఆ షా అనే శబ్దము గ్రీక్లో లేనందున వాళ్ళు ఏం చేస్తారంటే ఈసోస్ అన్నారు. ఆ ఈసోస్ నుంచి తెలుగు తర్జుమా చేసినారు కాబట్టి అది యేసు అయింది. ఎంత మార్పు చూడండి. నా పేరు పద్మాకర్ లేకపోతే రాజారత్నం 2. అయితే ఒక పద్మాకర్ వేరే లాంగ్వేజ్లో చూస్తామంటే ఇప్పుడు హిందీలో పిలవాలంటే పద్మాకర్, తమిళ్లో అంటే పద్మాకర్, గ్రీక్లో అయినా కానీ పద్మాకర్, హీబ్రూలో అయినా పద్మాకర్, అరబిక్ భాషలలో కూడా పద్మాకర్. ఏ భాష తీసుకున్నా కానీ పేరు మారదు. అయితే ఈ తర్జుమా చేసే వాళ్ళకి అప్పుడున్న అవగాహన, వాళ్ళకి అప్పుడున్న నాలెడ్జ్, దాన్ని బట్టి ఒక టీం కూర్చుంటారు. వాళ్ళు పెద్దవాడు ఎవరు డిసైడ్ చేస్తే అందరూ సజెషన్స్ ఇచ్చిన తర్వాత ఎవడైతే టీం లీడర్ ఉంటాడో ఫైనల్గా వాడు డిసైడ్ చేస్తాడు ఇది పేరులోని. కానీ పేరే మార్చేసినారు. ఇప్పుడు ఆ పేరును పట్టుకొని ఇప్పుడు మారిన పేరు యేషువ దేవుడు అని అంటారు కొంతమంది, అది తప్పు. యేసు దేవుడు అని కొంతమంది అంటారు, అది ఇంతకన్నా తప్పు. ఎందుకంటే యేసే దేవుడిని తనకు తాను చెప్పుకోలే. దేవుని పేరు కూడా యేషువ ఉచ్చరించలేదు. చాలామంది ఇప్పుడు చేసే పని దండోరా, డబ్బులు ఇస్తే పిచ్చోడు పోయినట్టుగా యేసే దేవుడు, యేసే నిజమైన దేవుడు అంట. మరి ఆ దేవుడు నిజమైన దేవుడు ఎవరు కావాలా? ఎక్కడికి పోవాలా? ఇప్పుడు యేసు దేవుడే తండ్రి అయిన దేవుడిని, ప్రభువా వీలైతే ఈ యొక్క పాత్రను నా నుంచి తొలగించు అని సాగిలపడ్డాడు. మొత్తం కింద ఇట్లా ప్రార్థన చేస్తున్నాడు. వీలైతే ఈ యొక్క శిలువ మరణాన్ని నా నుంచి తొలగించు నాన్న, నాకు ఇష్టం లేదు అంటే ఇది చావునంతగా నన్ను బాధ పెడుతుంది. చనిపోకముందే ఎవరి కోసం నేను ఈ శిరోయాగం చేయాల్సింది ఎవరి కోసం? ఈ నీచమైన మానవ జన్మక అంటే మళ్ళీ మీరు జూనియర్ ఎన్టీఆర్ మానవ జన్మ నీచమైన అవన్నీ చెప్పాకండి. ఇప్పుడు అయితే మానవులు అప్పుడు నీచం అంటే ఏమంటే తప్పిపోయినారు వీళ్ళు. రెండవ కుమారుడు యేషువ చాలామంది అనుకుంటారంటే తన గురించే తను ఈ పారబుల్, తప్పిపోయిన కుమారుడు పారబుల్లో చిన్న కుమారుడే యేషువ. ఆయన బాధపడతాడు తర్వాత. అందుకే అంటాడు సద్బోధకుడు అని పిలిచినప్పుడు, ఎందుకు నన్ను సత్పురుషుని పిలుస్తున్నారు? మీరు ఏళ్ళ సత్పురుషుని పిలుచుతున్నారు? మంచివాడు ఎవడు లేడు ఆ దేవుని తప్ప అంటే నేను మంచివాడిని నన్ను పిలవద్దండి, ఎందుకంటే నేను మంచివాడిని కాదు. ఆ దేవుడు మంచివాడు అంటే ఇక్కడ 2 entities యూ హ్యావ్ టు నోటీస్. తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చున్న యేషువ. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఎవరు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్తా ఉంటాను అనమాట. ఒక దొంగకి కానీ ఒక చదువు లేని ఒక లోక జ్ఞానం లేని యూజ్లెస్ ఫెలోకి వాళ్ళకి ఏమంటే ఈ పోలీసులో ర్యాంక్స్ ఉంటాయి, స్కూల్స్లో కూడా ర్యాంక్స్ ఉంటాయి. కరస్పాండెంట్ ఆర్ ది ఫౌండర్, చైర్మన్, అలా సిఇఓ ఆ టైప్లో ఒక హైయెస్ట్ ర్యాంక్ ఉంటుంది. తర్వాత ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్, ఇట్లా టీచర్, తర్వాత స్టాఫ్, తర్వాత వాచ్మెన్. అసలు వాళ్ళ నాన్నకు అసలు లోక జ్ఞానము వివరమే తెలియదు అనుకుంటే ఎవరైనా కానీ స్కూల్ యొక్క అథారిటీ,
స్కూల్ డ్రైవర్ కూడా స్కూల్ అథారిటీ అని ఫీల్ అవుతాడు. అలాగే ఈ పోలీస్ శాఖలో హోంగార్డు, తర్వాత కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, సిఐ తర్వాత లోకల్గా ఒక డిఎస్పి, తర్వాత ఎస్పి, మళ్ళీ డిఐజీ, డీజీపీ, డిఐజీ, ఐజీ ఆ లెవెల్లో అవి ఉంటాయి. సో ర్యాంక్స్. సో వీళ్ళకు ఆ స్టార్స్ బట్టి అక్కడ డ్రెస్ కోడ్ని బట్టి కూడా మనం గుర్తించవచ్చు. కానీ వివరం తెలియనికి హోంగార్డ్ అయినా ఒకటే, స్కూల్లో ఎన్సీసీలో వాళ్ళైనా కూడా అట్లా కాకి. కొంతమందికి ఈ ఆటో డ్రైవర్ కూడా ఇప్పుడు కాకి వేసుకుంటున్నారు, తర్వాత బస్ డ్రైవర్ కూడా కాకి వేసుకుంటున్నారు. కాకి చూస్తేనే వాడు చించుకొని పరిగెత్తాడు దొంగ. చదువు లేనివాడు సెల్యూట్ కొడతాడు. అంటే కొట్టకూడదని చెప్పట్లే. అయితే అలాగే దేవుని మర్మాలు తెలియని దేవుని గురించి తెలియని విషయాలు ఇప్పుడు నువ్వెవరు నువ్వు తెలుసుకోవాలా. నువ్వు ఒక బానిసవు అయితే నీకు అంత అయోమయంగా ఆ మూడు ఒకటే, ముగ్గురు ఒకటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్నీ ఒకటే అని నువ్వు దండం రాసేది ఎవరికి, అన్నీ ఒకటే అని చెప్పేసి నువ్వు దండం రాసేది ఎవరికి అంటే నీకు కనపడ్డ ఆ విగ్రహమైన యెషోవాని నువ్వు దండోర వేస్తున్నావు. అంతే కదా. ఇప్పుడు హిందూస్ ఏం చేస్తారు, కనపడుతుంది, వినపడుతుంది, టంగ్ అని తింటారు స్వీట్. ఆ యొక్క సువాసనతో ముక్కుతో వాసన చూస్తారా, ఆ యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన ఆ యొక్క కర్పూరము అంత సువాసన మాయాంచి ఆ నేతితో తీయటి స్వచ్ఛమైన నేటితోటి అవన్నీ కలకండ మంచి నాణ్యమైన షుగర్ ఐటమ్స్ తోటి తయారు చేసిన లడ్డు కానీ పాయసం కానీ తింటారు. షుగర్ లెవెల్స్ ఇలా పెరిగి అని ఆ యొక్క సెరెనిటీ ఫీల్ కావడానికి ఆ గంట ఆ ఫ్రీక్వెన్సీ చాలా చల్లగా ఉంటుంది, చాలా చాలా మత్తుగా ఉంటుంది, చాలా ఎన్నో రోగాలకు అది తీసివేస్తుంది అనమాట. ఇంకా షటకోపం పెట్టడం కానీ ఆశీర్వదించడం కానీ అలా చేస్తారన్నమాట. సో ఈ 5 సెన్సెస్ కలుస్తేనే కానీ ఈ గుడికి దేవుని యొక్క సన్నిధి అర్థం కాదు. సో అలాగే క్రిస్టియన్స్లో కూడా మన పూర్వీకులకు కనపడ్డ యెషోవాను దేవుడు అని అనుకోవడంలో ఇప్పుడు చాలామంది ఏమంటారంటే దేవుడు లాగా నువ్వు వచ్చి నన్ను రక్షించినావు ఆ రోజు అని. మొన్న మా ఒక 2 days కాన్ఫరెన్స్ జరిగింది. ఆ 2 days కాన్ఫరెన్స్లో మా మరదలు కరుణ, అంటే మా తమ్ముని భార్య కరుణ కాదు, ఇంకొక నందిమండలంలో ఉండే కరుణ కూడా అక్కడ పార్టిసిపేట్ అయింది. అయితే ఫస్ట్ రోజు ఆమెని మా బంధువు అని తెలిసిన తర్వాత వర్షం పడే ఎక్కువగా ఉండడంతో పాపని యాక్చువల్గా బస్ స్టాండ్లో డ్రాప్ చేద్దాం అనుకున్న ఆ పాప ఇంకొక ముస్లాం మా దూరపు బంధువు ఆ ముస్లావిడ కూడా అక్కడ తువ్వపల్లి ప్రాంతం నుంచి వచ్చింది, నందిమండలం నుంచి కలిసి వచ్చారు అనమాట. సో వాళ్ళు వచ్చినప్పుడు అనుకోకుండా నేను బస్ స్టాండ్ దగ్గర దింపాల్సిన వాడిని తీసుకెళ్ళి నందిమండలం దిగితే మరుసటి రోజు మీరు నా పాలిట దేవుడు అన్నారు అని అంది ఆ పాప. నాకు అసలు మళ్ళీ ఆ పాప పాస్టర్ వల్ల కూతురు, వాళ్ళ అన్నయ్య కూడా పాస్టర్. దేవుడు అనే మాట తీసుకున్నప్పుడు నువ్వు ఒక కుమారునికి ఎలాగ నువ్వు దాన్ని ఆపాదిస్తావు? మీరు దేవుని వంటి వారుగా వచ్చి అక్కడ నన్ను రక్షించినారు అంటే దేవుని కుమారుడుగా ఆ యొక్క క్యారెక్టరిస్టిక్స్. కానీ ఈ క్యారెక్టరిస్టిక్స్ నేను పట్టుకొని దేవుడు అంటే తప్పు కదా. దేవుని స్థానము ఆ దేవునిది. ఆయన ఈజ్ ఎ జెలస్ గాడ్. ఆయనకు నన్ను తప్ప నువ్వు వేరే దేవుని పూజించడానికి వీరలేదు, నువ్వు వేరే వారిని ప్రేమించడానికి వీరలేదు అని యెషోవాతో చెప్పిస్తాడు తన కుమారునితోటి. నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, అంటే యు ఆర్ ఎవ్రీథింగ్, యు ఆర్ కంప్లీట్ ఎవ్రీథింగ్ తోటి దేవునిని ప్రేమించవలెను. మొట్టమొదటిగా నువ్వు లేస్తానే నువ్వు చెప్పాల్సింది దేవునికి ఐ లవ్ యూ టూ డాడ్, ఐ లవ్ యూ టూ నాన్నగారు, ఐ లవ్ యూ టూ అని ఆ సన్నిధిలో ఉన్నప్పుడు ఆ కమ్యూనికేషన్ ఏదైతే జరుగుతుందో దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఈ స్ట్రెయింగ్స్ అవి ఇవి ఇప్పుడు అసలు నేను చెప్పింది కూడా మీరు వినాల్సింది. ఈ మాట కానీ మీకు అర్థమైతే దేవుని కుమారుడైన యెషోవా నోట పలికిన దేవుని మాటలు చుంటి తేనె ధారల కంటే మధురమైనవి. అయితే మరి నువ్వు ఆయన ఐ లవ్ యూ టూ గాడ్ అని ఆయన చిత్తానికి చేయడానికి మీరు ఏం చెప్పినా కానీ నాకేం తెలీదు, నాకు తెలిసింది నాకేం తెలియదు, మీరు ఏది చెప్తే నేను అది చేస్తాను అని చెప్పినప్పుడు ఆయన మనతో పలికే మాటలు, ఆయన జరిగే కమ్యూనికేషన్తో నేను ఈ యొక్క లైఫ్ ఆధారపడుతుంది. అందుకే అంటాడు అనమాట. చాలామంది పాస్టర్లు అంటారు కానీ భారం మోస్తూ అంటారు. నిన్న
పెళ్లి చూపులు కానీ ఒక పాప వాళ్ళ ఇంటికి వెళ్ళారు. చక్కగా ఉంది. అయితే ఆ పాప పాడిన పాట శ్రమలు శ్రమలలో నేను ఆనంది. ఎవడు పడమన్నాడు శ్రమలు? శ్రమలో నువ్వు ఎట్లా ఎవడైనా శ్రమల్లో ఆనందపడతాడా? దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ లై. ఒక ప్రేమికురాలు ప్రేమికుడి కోసము శ్రమ పడుతూనే ఆనందపడుతుంది. గుడ్. ఒక ప్రేమికుడు ఆ విధంగా చూసుకుంటే ఐఎమ్ ఓకే. నువ్వు బట్ వై భారము మోయు సమస్త జనులారా, శ్రమపడు సమస్త జనులారా నా ఇద్దరు రండి మీకు విశ్రాంతి అని ఎవరు చెప్పినారు? దేవుని కుమారుడైన దేవుని యేషువా దేవుని మాట పలికినాడు. ఈ మాట, అదే మాట నా నోట మీ నోట అందరి నోట కావాలి. ఇప్పుడు నువ్వు విశ్రాంతి లేకుండా నువ్వు ఆదివారం వస్తే టైం వస్తే చాలు కొంచెంసేపు పడుకుందాము అంటే నిద్ర కాదు. నీ లైఫ్ ఇస్ అ రిలాక్స్ లైఫ్. యువర్ లైఫ్ ఈజ్ అన్ ఎంజాయ్మెంట్. యువర్ లైఫ్ ఈజ్ అ థ్రిల్. యువర్ లైఫ్ ఈజ్ ఎ ఎక్స్టసీ, పరవశం. ఇంకా దానికి మించిన ఆనందం ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దాట్. ఈ ఆనందం కోసం వెతుక్కుంటూ మందు తాగుతారు కొంతమంది. అంటే ఆల్కహాల్ తీసుకొని దాంట్లో ఎంజాయ్మెంట్ ఉందేమో అని వెతుక్కొని వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు. ఒక లిమిట్గా తీసుకుంటే మంచిదని డాక్టర్లు కూడా చెప్తారు. యెషువా గారు కూడా, దేవుని కుమారుడు యెషువా ఇక్కడ నేను వచ్చింది ఆరోగ్యవంతుల కోసం కాదు, రోగుల కోసం. రోగులు ఎక్కడున్నారు అక్కడికి వెళ్తాడు. వాళ్ళు ఒకవేళ ఆచార ప్రకారం వాళ్ళు ద్రాక్షరసం అంటే ఆల్కహాలిక్ వైన్ ఇస్తే స్వీకరిస్తాడు. అది అక్కడ ఆచారం. ఇప్పుడు తెలంగాణ ప్రాంతాల్లో వెళ్తే చిన్నపిల్లలు కూడా కళ్ళు ఇస్తారు, ఆడవాళ్ళు కూడా కళ్ళు ఇస్తారు. అది వాళ్ళ ఆచారం. మనం టీ ఇస్తాం, కాఫీ ఇస్తాం. టీ ఏం మంచిదా? టీ కాఫీ ఇట్స్ కంప్లీట్ పాయిజన్. టీ కాఫీలో కెఫైన్ అనే పాయిజన్ ఉంటుంది. ఆ పాయిజన్ ఏం చేస్తుందంటే మన డిఫరెంట్ ఏరియాస్లో మనము రోజు వారిగా కాన్స్టెంట్గా ఖర్చు పెట్టవలసిన ఎనర్జీని ఒక్కసారి ఇలా స్పైక్ ఎత్తేసి దాన్ని మనల్ని యాక్టివేట్ చేస్తుంది కొద్దిసేపు. మళ్ళీ అది పడిపోయినాక మళ్ళీ నీకు ఆ టీ కావాలి. ఇట్లా ఇట్ విల్ లీడ్ టు ఎన్ అడిక్షన్. ఆల్కహాల్ కూడా అంతే. ఆ ఒక మత్తుతో నీకు ఆ కొన్ని సందర్భాల్లో నొప్పిని తెలియకుండా చేస్తుంది, కొన్ని సందర్భాల్లో బాధను తెలియకుండా చేస్తుంది, కొన్ని సందర్భాల్లో నువ్వే నీకు తెలియకుండా నిన్ను చేసేసి నిన్ను దానికి బానిస చేసుకొని దానికి పట్టేస్తుంది. ఈవెన్ సిగరెట్లో యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ నికోటిన్. చాలామంది సిగరెట్ తాగే వాళ్ళు మానుకోవాలంటే నికోటిన్ గమ్ వాడతారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మైండ్ ఒక్కసారి అలా పైకి వెళ్ళి అబ్బా వీడు ఆ యొక్క స్ట్రెస్, ఆ యొక్క భారము బ్రెయిన్ మీద ఉండే భారాన్ని తగ్గించి కొసేపు అలాగా కొసేపు ఒక 5-10 మినిట్స్ వాడికి ప్రశాంతంగా కొత్తగా అంటే ఇంకా స్టక్ అయిపోయినాక దాన్ని అలా విడగొట్టినట్టు అలా అనిపిస్తుంది. నిద్ర వచ్చి ఇంకా పడిపోతున్న టైంలో ఈ నికోటిన్ సిగరెట్ ఒకటి పీల్చాడంటే ఒక అలవాటు లేనివాడు పీల్చాడంటే 6 గంటల వాడికి నిద్ర రాదు. అలవాటు ఉన్నట్టు పీల్చినా కదా కనీసం అర్ధ గంటనే నా నిద్ర రాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. నికోటిన్ ఈజ్ ఎ మెడిసిన్, కెఫీన్ ఈజ్ ఎ మెడిసిన్. బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ టేకింగ్ మెడిసిన్ యాజ్ మెడిసిన్ దెన్ లీవ్ ఇట్. ఇఫ్ యూ ఆర్ అడిక్టెడ్ టు దీస్ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ దెన్ గెట్ హెల్ప్. అయితే ఈరోజు అంశం మీరు ఎవరు? మీరు ఏ ఇట్లు అంటారు కదా. మీరు ఏ ఇట్లు అంటే మేము ఆ ఇట్లు, ఈ ఇట్లు, ఊ ఇట్లు. అయితే ఈ 2 ఇట్లు ఉన్నాయి దీంట్లో. ఒక ఇట్లు వచ్చేసి దేవుని కుమారులు, దేవుని వారసులు. కుమారులు అంటే మళ్ళీ స్పెసిఫిక్గా నేను కుమారులు కుమార్తెలు అని మాటి చెప్పాల్సిన అవసరం లేదు. కుమారులలో అంటే వారసులలో వీళ్ళు కుమారులు, దేవుని కుమారులు. ఇట్స్ అ మ్యాన్ వరల్డ్ అంటారు అనమాట. మ్యాన్ వరల్డ్ కాదు, బొన కాదు. మ్యాన్ అనేది ఉమెన్ లేకుండా ఉండలేడు. ఉమెన్ అన్నా కానీ మ్యాన్ లేకుండా ఎన్ని నెలలైనా కానీ ఎన్ని సంవత్సరాలు ఒక్కతే ఉండగలుగుతుంది. కానీ మ్యాన్ అనేవాడు ఉమెన్ అనే పక్క లేకపోతే వాడు ఉండలేడు. యెషువా గారు కూడా తన తల్లితోటి తన చెల్లెలతోటి వేశ్య అయిన మగ్దలేన మరియ మారిన తర్వాత లాస్ట్ చనిపోయిన తర్వాత కూడా మొట్టమొదట కనబడింది ఆ వేశ్య అయిన మగ్దలేన మరియకే. సో ఉమెన్ లేకుండా దేవుని కుమారుడే ఉండలేకపోయినప్పుడు ఈ భూమి మీద చెప్తున్నాను మరి స్వర్గలోకంలో ఏ విధంగా ఉంటుందో నాకైతే క్లారిటీ లేదు. అందరూ దేవదూతల్లాగా ఉంటారు అని యెషువా చెప్తారన్నమాట. ఒకడు క్వశ్చన్ అడుగుతాడు. ఒక ఆవిడ ఉంది, ఆవిడ ఫస్ట్ హస్బెండ్ చనిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముడిని చేసుకుంది, ఇంకొకరిని చేసుకుంది, ఇలా 7 మంది మారింది. మరి ఈ పరలోకంలో ఎవరితో టై అయిపోయిందంటే నో, అలా అక్కడ ఉండదు. అందరూ దేవదూతల వల్లే ఉంటారు. మీ హృదయ కాడిన చొప్పున మోషే మిస్టేక్ చేసినాడు. మోషే చాలా మిస్టేక్ చేసినాడు. అందులో ఒక మిస్టేక్ అసలు డైవర్స్ అనేదే లేదు. మీ హృదయ కాడిన చొప్పున ఆయన రూల్ పెట్టినాడు. మీ హృదయ కాడిన మీ యొక్క తిక్కతనం వలన మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ పెట్టినారు. లేకపోతే అసలు మ్యారేజ్ అనేది అవసరమే లే. మనకుండే ఈ యొక్క
ఈగో అనిమల్ ఏదైనా ఉందంటే అది హ్యూమన్ బీయింగే. అనిమల్ జాతిలో అన్నిటికంటే ఈగో ఎక్కువ ఉందంటే కుక్కలు ఉన్నాయి. కుక్కలు బిచ్ అంటే లేడీ డాగ్ ఎప్పుడైతే హీట్కి వచ్చిందో అది ఆ స్మెల్ దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ రేడియస్కు దీని యొక్క స్మెల్ పిలిచి మగ కుక్కలు ఇన్వైట్ చేస్తుంది అనమాట. ఆ మగ కుక్కలు వచ్చినప్పుడు అవి అరుచుకుంటాయి, కొంచెం కరుచుకుంటాయి కానీ చంపేవరకు పోవు. కానీ మనిషి మాత్రము తనది అనుకున్న ఆడదాన్ని ఎవరన్నా అనుభవిస్తే వాడిని చంపేస్తాడు, ఈ ఆడదాన్ని కూడా చంపేస్తాడు. సో అందుకనే మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ పెట్టినారు. కాకపోతే మ్యాన్ ఈజ్ నాట్ ఎ సింగిల్ కన్ఫైన్ టు సింగిల్ ఉమెన్. అబ్రహాముకు 2 భార్యలు, దావీదుకి ఎంతమంది, దావీదు రాజుకి ఎంతమంది, సొలొమోన్ రాజుకి ఎంతమంది. అలాగే ఉమెన్ ఈజ్ నాట్ కన్ఫైన్ టు 1 మ్యాన్. వీఆర్ బేసికలీ పాలిగామస్ అంటే మ్యారేజ్ కిందకి వస్తుంది కానీ బట్ బేసికలీ మన జన్యువు అంటే శరీరము, ప్రాణము, ఆత్మ, దాని ఇంగ్లీష్లో బాడీ, సోల్ అండ్ స్పిరిట్. అయితే కరెక్ట్గా దీనికి పదాలు లేవు కానీ మనం ఈ 2 బాడీ అండ్ సోల్ అనిమల్స్ కూడా ఉంటాయి. స్పిరిట్ వచ్చేసి మనిషికి మాత్రమే ఉంటుంది అనమాట. అయితే మనిషి ఈ 2 వదిలేసి అనిమల్లా కూడా బతకచ్చు. పిల్లలు పెంచుకుంటా, సెక్స్ చేసుకుంటా, బాడీ ఎంటర్టైన్మెంట్, ఆకలి తీర్చుకుంటా, ఒక షెల్టర్ ఏర్పరచుకొని ఒక ఇది బాడీ లెవెల్. తర్వాత మైండ్ లెవెల్లో మీరు ప్రజల నుంచి మన్నన పొందుకుంటా, వాళ్ళతో జైలు కొట్టించుకుంటా, ఇక్కడ పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటా ఇవి కూడా ఉండొచ్చు. సో సింహాలు కూడా వాళ్ళు అవే చేస్తాయి, ఒక డెన్ కట్టుకొని అవి అక్కడ రాజ్యాన్ని వెళ్తాయి. బట్ ఈవెన్చువలీ అది ఒక జంతువు మాత్రమే. అయితే నువ్వు గాడ్ ఈజ్ స్పిరిట్, గాడ్స్ సన్ ఈజ్ అ స్పిరిట్, ఏంజల్స్ ఆర్ స్పిరిట్స్, యు ఆర్ ఆల్సో ఏ స్పిరిట్. నువ్వు ఆత్మ అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడే నీ మానవ జన్మ స్టార్ట్ అవుతుంది. అంతవరకు నువ్వు బతికేది జంతువు జన్మనే. నేను అందుకే చెప్తాను, ఇంతకుముందు చెప్పాను, జంతువులాగా పుట్టి జంతువు జన్మ బతికి చచ్చిపోతే నువ్వు జంతువే. నువ్వు ఎవడన్నా కావచ్చు, ఎంత పెద్దవాడన్నా కావచ్చు, కానీ నీ యొక్క నువ్వు ఆత్మ అని తెలుసుకొని నువ్వు దేవుని చిత్తం నెరవేర్చడానికి ఇక్కడ వచ్చావని తెలుసుకొని దేవుని చిత్తం ఏదో నువ్వు తెలుసుకొని దాన్ని నెరవేరిస్తే అప్పుడు కానీ నువ్వు మనిషి బతికినట్టు. నీ పరమార్థం అప్పుడు నీకు తెలుస్తుంది. నువ్వు ఆత్మ విషయమై దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుడు నాకేం తెలియదు, దేవునికి ఇష్టమైనది ఏంటంటే సంపూర్ణ విధేయత, కంప్లీట్ ఒబీడియన్స్. ఎందుకంటే దేవునికి మొట్టమొదటి నుంచి ఉండే స్థాయి కంప్లీట్ డామినెన్స్. అన్నిటిపైన, సర్వము పైన ఆయనకు అధికారము కలిగి ఉండెను. మరి ఈరోజు ఎలాగా అది నేను ఆల్రెడీ కొన్ని లిస్ట్ అవుట్ చేసుకున్న పాయింట్స్ నేను చెప్తాను. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ది టాపిక్, మనం ఎలా తెలుసుకుంటాము? మనము దేవుని సంబంధులమా, మనము సైతాను సంబంధులమా, దేవుని కుమారులమా, తప్పిపోయిన కుమారులమా? వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకుంటే, మనం ఎవరో తెలుసుకుంటే అది మనం సరి చేసుకోవడానికి వీలవుతుంది. అయితే దేవుని కుమారులు దేవుని చిత్తం అంటే తన ప్రణాళిక ఏంటి, తన ఇష్టం ఏంటి, అది నెరవేర్చేవారు ఉంటారు. ఇంకా దేవుని చిత్తం అనగా దొంగలింపబడిన దేవుని ఆత్మను, దొంగలింపబడిన దేవుని సర్వాధికారాన్ని తిరిగి దేవునికి ఇస్తారు. అంటే దొంగలింపబడిన అంటే ఇప్పుడు విభజింపబడింది. ఇప్పుడు లూసిఫర్ అంటే 2వ కుమారుడు ఆయన లూసిఫర్, దేవునికి వీళ్ళంతా ప్రధాన దూతలు 3, మిఖాయేలు, గ్యాబ్రియేలు, లూసిఫర్. మిఖాయేలు యేసుగా వచ్చి రక్షకుడు. అక్కడ మిఖాయేలు వేరే దేశాలతో యుద్ధం చేయాలంటే వెళ్ళేది మిఖాయేలు దూత. కాబట్టి చాలా డినామినేషన్స్ యెషువా ఈ మిఖాయేలే ఇక్కడికి వచ్చాడు, ఆయన రక్షకుడు అని పేరు పెట్టారు. ఆ రక్షకుడు పేరు పెట్టడంలో హీబ్రూలో పదం వచ్చేసి యెషువా, అందుకని ఆయనకు ఆ పేరు పెట్టబడింది. సో మిఖాయేలే ఇక్కడికి వచ్చాడు కాబట్టి మిఖాయేలు. 2వ కుమారుడు లూసిఫర్ వచ్చేసి ఆరాధనకు, వర్షిప్కు ఆయన అక్కడ అధీనతగా ఉన్నాడు. అయితే ఆయన దేవుని యొక్క సర్వాధికారాన్ని దొంగలించి తన టీంతో సహా తోసివేయబడి నరకానికి వెళ్ళిపోయి నరకానికి అధినేతగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడి కుమారులు ఈ 3 మెసెంజర్ వచ్చేసి గ్యాబ్రియల్. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, అప్పుడు దొంగలించిన దేవుని యొక్క ఆ యొక్క సింహాసనాన్ని, ఆ యొక్క అధికారాన్ని దొంగలించాలి, కొంచెమన్నా అనుభవించాలి అని అడిగింటే దేవుడు ఇస్తాడు. ఇప్పుడు
భూమి మీద అధికారం ఇచ్చి మీరు వీటన్నిటి మీద అధికారం చేయండి అని ఆదాము హవ్వకు ఇచ్చిన అధికారం ఎవరిచ్చారు? పేరు పెట్టమని ఆదాము హవ్వకి ఎవరిచ్చారు అధికారము? దేవుడు ఇస్తాడు, తన అధికారాన్ని పంచుతాడు. కానీ నీ అంతకు నువ్వు పోయి అది తీసుకున్నప్పుడు, ఇప్పుడు తండ్రి జోబులో 500 రూపాయల నోట్లు కట్టాల ఉంది, అన్ని ఫోల్డ్ చేసి పెట్టుకున్నాడు, కౌంట్ లేదు, ఎవరు ఇచ్చారు అక్కడ పెట్టేసుకున్నాడు. ఇప్పుడు కొడుకుగా నువ్వేం చేయాలా? నువ్వు దేవునికి తండ్రికి దగ్గరగా ఉంటే ఆ తండ్రి నీకు దాంట్లో ఇచ్చేస్తాడు. అసలు ఆయన ఏం చేసుకుంటాడు ఆయన? కానీ నువ్వు దగ్గరగా లేకుండా నువ్వు దూరంగా ఉన్నప్పుడు కనీసం నువ్వు అడుకోవాలా? నువ్వు అడుక్కున్నప్పుడు కనీసం ఇస్తాడు. లేదు, నువ్వు జబ్బులు పెట్టి చేయబెట్టి తీసుకున్నావంటే అది దొంగతనం. యూ ఆర్ ఏ క్రిమినల్. యూ ఆర్ సపోజ్ నువ్వు ఒక స్కూల్ లెవెల్ అయితే యూ ఆర్ నాట్ సపోజ్ టు గో టు స్కూల్. నువ్వు పోవాల్సింది దొంగల స్కూల్కు, జువెనియల్ స్కూల్కి. సో దాట్స్ అక్కడ దేవుని అది ఎన్ని క్యారెక్టర్స్ మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడి క్యారెక్టర్, దేవుని పోలికలో మనం పుట్టినాము, ఆత్మస్వరూపంలో పుట్టినాము. అదేవిధంగా కొన్ని యొక్క ప్రాణ పోలికలు కూడా మనం పుట్టినందున ఆ యొక్క క్యారెక్టర్స్ కొన్ని మనకు వస్తాయి. అందుకే తల్లిదండ్రులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే పిల్లలను పెళ్లి చేయాలని అనుకుంటారు, వాళ్ళకి నచ్చినట్టే పిల్లలు ఉండాలని అనుకుంటారు. అలాగే పిల్లలు కూడా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉండాలని వాళ్ళకు అనుకుంటారు. ఇప్పుడు దానివల్ల వస్తుంది కాన్ఫ్లిక్ట్. ఎక్కడ ఏక మనసు ఉండదు. ఎక్కడ ఏక మనసు ఉండదు అక్కడ సైతాను దూరి వాళ్ళని కలిపిలి చేసి వాళ్ళని దూరం చేస్తాడు. ఎందుకంటే కలిసి ఉంటే వారి మధ్యలో దేవుని సన్నిధి ఉంటాడు. యేషువా అంటారు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో ఏకీభవిస్తారో వారి మధ్యలో నేనుంటా. అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏకీభవించుంటారో అంటే ఇద్దరు ముగ్గురు అంటే ఇద్దరు ముగ్గురు అంటారు, మోర్ దెన్ 2 ఎక్కడైతే కలిసి ఉంటారో అక్కడ దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. దేవుని ఆత్మ వాళ్ళలో ఉంటుంది, అక్కడ చుట్టూరా నిండి ఉంటుంది. సో ఎంత పవర్ఫుల్గా ఉంటుంది. ఒక్క మనిషి దేవునితో నింపబడి ఉంటే వాడొక్కడే సైతాను మీద, లూసిఫర్ గాడి మీద తల మీద వేసి కాలు మీద తొక్కేసేయచ్చు. అలాగా ఒక 100 మందో ఇంకా ఎక్కువ మందో కలిసి దేవుని ఆత్మలో నింపబడి ఉంటే ఆ సామ్రాజ్యాన్ని అలాగే ఒకసారి అన్నా కానీ మొత్తం కొన్ని వేల మంది సైతాన్ గారి సైన్యాన్ని పరిగెత్తింపజేయచ్చు. అది సో దాట్ ద డిఫరెన్స్ ఈజ్ దేవుని వీళ్ళు దేవుని చిత్త ప్రకారం తెలిసి ఉంటుంది, ప్రణాళిక తెలిసి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దేవుని ప్రణాళికలు, దేవుని చిత్తంలో ఉంటారు. దేవుని చిత్తం నెరవేరిస్తే యేషువా ఏమంటాడు? మీరు నా తండ్రి చిత్తం నెరవేరిస్తే మీరు నాకు సహోదరుడు. అంటే యేసు మనకు అన్నయ్య, పెద్దన్నయ్య. మరి ఇప్పుడు చిన్నన్నయ్య వాళ్ళ లూసిఫర్ గాడి ప్రాబ్లం వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే స్వీయ ఆత్మ, సొంత ఆత్మ, వాళ్లకు ఇంకా రెఫరెన్స్లే వాడు అనుకునిందే. ఇప్పుడు బైబిల్లో ఏమంటే బైబిల్ ఇస్ లైక్ ఎన్ ఎన్సైక్లోపీడియా. అంటే లోకంలో నువ్వు ఏది చెప్పాలనుకున్నా కానీ నీకు రెఫరెన్స్ దొరుకుతుంది. ఆ రెఫరెన్స్ తీసుకొని నువ్వు చెప్పి ఒక థీసిస్ నీకు ఒకటి ఉందనుకోండి, ఒక వేరే మతం ఉంది, ఆ మతంలోని సారాంశాన్ని లేకపోతే ఇంకొకటి మనసులో ఏదో ఒక దురాలోచన దాన్ని, లేకపోతే ఎవరైనా తిట్టాలి దాన్ని నువ్వు బైబిల్లో నుంచి వాక్యాల ఆధారం తీసుకొని తిట్టచ్చు. ఎనీథింగ్. నీకు సెక్స్ కావాలా ఉంది దీంట్లోనే, పరమగీతం దాంట్లో ఈ భార్య భర్తల సంభోగము, మ్యాన్ అండ్ ఉమెన్ లవ్, ఎలాగా రొమాన్స్, ఇవన్నీ దాంట్లో వివరింపబడినాయి. సో నువ్వు ఎవరైనా తిట్టాలా, పౌలు పత్రికలో వేరే వాళ్ళు తిట్టాలంటే పౌలు పత్రికలు తీసుకున్నామంటే నువ్వు ఎవరైనా తిట్టచ్చు. పెళ్లి చేసుకోవాలని తిట్టచ్చు, డైవర్స్ అయినా తిట్టచ్చు, నేమ్ ఎనీవన్, నువ్వు దాన్ని తీసుకొని నువ్వు తిట్టచ్చు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏది ఇంతమందిలో మరి బైబిల్లో ఉండే మరి అన్ని గ్రంథాల్లో ఇట్లా కాన్ఫ్లిక్ట్ ఉంటే మేము ఎట్లా చదువుతాం? బైబిల్ పెద్ద గ్రంథం అని ఓ మీరు క్రైస్తవులు, యూదులు థొరా ఇస్ గ్రేట్ అని చెప్పేసి, ఈవెన్ ముస్లిమ్స్ ఇంకా ఇలాగా అందరూ ఈ హైప్ అయిపోతారు అనమాట, సైక్ అయిపోతారు. బైబిల్ అంటేనే బైబిలే దేవుడు అని పిచ్చోళ్ళు ఉన్నారన్నమాట. కొన్నిసార్లు దయ్యం పెట్టే పట్టణాలకి ఇలా బైబిల్ పెడితే దయ్యాలు పడిపోతాయి. కొన్ని దయ్యాలు బైబిల్ తీసి సిరి పడేస్తాయి. కొంతమంది పాస్టర్ అమ్మలు ఏం చేస్తారు, ఈ బైబిల్ వాడు ఎవడో చెప్పినాడు, బైబిల్ తీసి భూమిలో దాచిపెడుతున్నారు. కొంతమంది బైబిల్ తీసుకొని సమాధులు వేస్తున్నారు. ఎందుకంటే పుట్టినప్పుడే ఎలాగ ఫాలో కాలే మన మృతులను పాతి పెడతారు. అయితే ఇక్కడ దాని అర్థం ఏంటంటే ఆత్మీయ మృతులు అంటే వీళ్ళుగా జంతువులు అనుకుంటే మృతులు వాళ్ళు ఏమనుకుంటారంటే చనిపోయింది. ఇప్పుడు మా అమ్మ చనిపోయినారు 3 years బ్యాక్, చనిపోయింది జయమణి గారు, అమ్మ చనిపోయింది, ఇంకా లేదు ఆమె బాడీనే జయమణి అని అనుకొని బాడీని తీసుకొని జాగ్రత్తగా అక్కడ పూడ్చారు. మా తమ్ముడు వెరువేం గలపవాడు, వాడు పెద్దగా
ఒక దాదాపుగా 5 లక్షలు మరి ఎంతో ఖర్చు, దానికి పెద్దగా ఒక మండపం పెట్టాడు. అదే బై యూజ్లెస్. అది ప్రేమ చాటు చెప్పుకోవడానికి అదొక ఇది అనుకోవచ్చు. కానీ తనకు ఆత్మీయ అవగాహన ఉనింటే అసలు హీ విల్ నాట్ కేర్ దట్ బాడీ. హూ కేర్స్ బాడీ? ఇప్పుడు నువ్వు కేర్ చేయకపోతే ఏం చేస్తే తీసుకుపోయి ఇప్పుడు పల్లెల్లో కడపపల్లె ప్రాంతంలో తీసుకుపోయి ఏట్లా వేస్తారు అంతే. మంచంతో పాటు ఏట్లా వేస్తారు, ఇంకా బూడుస్తారు. ఇది నాకు తెలియదు. సంథింగ్ హ్యాపెన్స్ సార్ లైక్ దాట్. దే డోంట్ కేర్ టూ మచ్. హిందూస్ వచ్చేసి కాల్చి పడేస్తారు అంతే, అయిపోయి తీసుకుపోయి ఆ గంగలో కనిపిస్తారు బాయ్ అని. వీళ్ళు మాత్రము ఎందుకంటే వాళ్ళు ఒక థియరీ ఫాలో అవుతున్నారు. బాడీ మళ్ళీ రైజెస్ అంటారు. ఇప్పుడు నా ఫేస్ ఎంత దరిద్రంగా ఉంది. నేను ఆత్మలో నేను ఎంత బ్యూటిఫుల్ నాకు తెలుసు. అయితే నేను నా ఆత్మీయ సౌందర్యం గురించి చూడాలా, ఈ బాహ్య సౌందర్యం గురించి చూడాలా? అయితే వీళ్ళు తప్పిపోయిన కుమారులు, దేవుని కుమారులు అయితే దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని, దేవుని యొక్క కోరికను నెరవేర్చడానికి తాహతపడుతూ ఉంటారు, అదే చేస్తూ ఉంటారు. తప్పిపోయిన కుమారులు తమ సొంత ఆత్మతో వాళ్ళు ఆలోచించేసేది కరెక్ట్ అనుకొని. అయితే వీళ్ళకు ఇప్పుడు మనము అంటే ఈ దేవుని కుమారుడైన యేషువా అని చెప్పిన ఆ యొక్క ప్రిన్సిపల్స్ ఏవైతే, ఆ ఫౌండేషన్ ఏదైతే ఉన్నదో, ఆ యొక్క నా మాటలు విని దాన్ని గైకొని దాని చొప్పున చేయవారు బండ మీద ఇల్లు కట్టుకున్న ఫౌండేషన్ లాగా ఉంటారు. అవి పెను తుఫాన్ వచ్చినా కానీ అవి కదలవు, అవి మెదలవు. అదే నా మాటలు విని వాటిని గైకొనకుండా నువ్వు ఇంకొకరి మాటలు వింటూ చేసుకుంటా, అవి బైబిల్లోనే ఉండొచ్చు, పౌలు చెప్పిన మాటలు ఇంకొకరి మాటలు ఉండొచ్చు, లేకపోతే యోహాను లిటరేచర్, యోహాను సువార్తలో ఉండేటి యోహాను 3 పత్రికల్లో, తర్వాత రివల్యూషన్ ఉండేవి అవి ఉండొచ్చు. లేదా నువ్వు మోసే చెప్పిండేది త్వరలో ఉండేటి నువ్వు ఫాలో అయి ఉండొచ్చు. ఏమన్నాడు యేషువా? క్రొత్త ద్రాక్ష రసమును పాత తిత్తుల్లో పోతే పాత తిత్తులు పిగిలిపోతాయి అన్నాడు. అంటే యేషువా చెప్పింది క్రొత్త ద్రాక్ష రసం. నువ్వు దాన్ని తీసుకుపోసి ఓల్డ్ బ్యాగ్స్లో పడితే ఓల్డ్ బ్యాగ్స్ ఇది ఎక్స్పాండ్ అవుతుంటుంది. ఇది కొత్త ద్రాక్షరసం అనేది ఇట్ ఎక్స్పాండ్స్. పాతది తట్టుకోలేవు, పగిలిపోతాయి. అందుకే పాత నిబంధన పక్కన పెట్టు అంటాను నేను. పాత నిబంధన ఈజ్ అవుట్డేటెడ్. అది తెలుసుకోవాలంటే దానికి నీకు ఈ ఫౌండేషన్ పడాలా, నీవు దేవునిలో స్థిరపరచబడిన తర్వాత నువ్వు పాత నిబంధన చదివితే దాంట్లో ఏది నువ్వు తెలుసుకోవాలా, ఏది అవుట్డేటెడ్, ఏది ఇంకా రిలవెంట్గా ఉంది, ఇంకా ముందు జరగబోతుంది అనేది నువ్వు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇది కాదు. థియరీ డజంట్ టేక్ యూ ఎనీవేర్. ఈ బైబిల్ మొత్తం చదివి నీకు బైబిల్ జ్ఞానంలో మొత్తం A to Z సత్య అన్వేషణ చేసుకుంటా నువ్వు సత్యం అని బైబిల్ మొత్తం నువ్వు తిరిగేసుకున్నా పోతే నువ్వు నరకానికి పోతావు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ. అసలు బైబిల్ ఇది నీకు సంబంధించినే కాదు. బైబిల్ అనేది మనకు సంబంధించిందే కాదు, మనకు సంబంధించింది దేవుడు. ఇదొక టూల్. బైబిల్ ఈజ్ అ టూల్ టు గెట్ క్లోజర్ టు గాడ్. ఇట్స్ అ టికెట్. ఇప్పుడు వందే మాతరంలో కానీ ఫ్లైట్లో కానీ నువ్వు ట్రైన్ ఎక్కాల, నువ్వు టికెట్ బుక్ చేసుకోవాలి. టికెట్ బుక్ చేసుకుంటేనే నువ్వు ట్రైన్లో ఎక్కుతావు. నువ్వు ట్రైన్లో ఎక్కినాక మళ్ళీ టికెట్ పట్టుకొని నువ్వు దాన్ని సాగబెక్కో, దాన్ని చూపించుకుంటా దాంతోనే నువ్వు బతుకో. అది నీకు దారి చూపిస్తుంది, లోపల నీకు అథారిటీ ఇస్తుంది, నీకు తెలుసుకోవడానికి నీకు ఒక నాలెడ్జ్ ఇస్తుంది. మరి చదువుకోవాల సంగతి ఎందుకు? అందుకే ఈ టికెట్ లేకుండా కూడా నువ్వు ఎక్కచ్చు. దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు ఇప్పుడు చదువు అక్షరాలు ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి, చదువు ఇప్పుడు వచ్చింది. దీని రాకముందు అంటే అసలు కొంతమంది ఇప్పటికి కూడా ఈ షెడ్యూల్ ట్రైబ్స్కి వాళ్ళకి అసలు అక్షరాలు పాడరు. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించినారా? అందుకే చెప్తాను నేను, మీరు దేవుణ్ణి ఐ లవ్ యూ డాడ్ నాన్న అని ఎప్పుడైతే దేవుని తండ్రిగా స్వీకరించి ఐ లవ్ యూ టు డాడ్ అన్నప్పుడు ఆ వచ్చే రెవల్యూషన్స్, ఆ కమ్యూనికేషన్ షుడ్ బి యువర్ ఫౌండేషన్. టూల్స్ ఉంటే ఓకే ఫైన్, ఇట్స్ గుడ్, టూల్స్ ఆర్ గుడ్, బైబిల్ ఈస్ గుడ్, యువర్ సింగింగ్ ఈస్ గుడ్, యువర్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ గుడ్, బట్ దాట్స్ నాట్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్ స్పిరిట్ ఇన్ యువర్ స్పిరిట్. దేవుని యొక్క ఆత్మని నీ ఆత్మలో నిండి ఉండడం ఈజ్ ఎవ్రీథింగ్. చాలామంది నాకు అన్నీ వచ్చు నీకు అన్నీ రావు అని. అందుకే నేను చెప్తా, నేను చెప్పింది కూడా మీరు నమ్మొద్దండి. నేను పసిబాలుని, నేను తెలుసుకున్నది కొంచెమే, తెలుసుకోవాల్సినంత కొండంత. కానీ కొండంత తెలుసుకున్నా కానీ ఉపయోగం లేదు. ఈ కొంచెంలో నేను ఎంత నమ్మకంగా ఉన్నావు, ఈ కొంచెంలోనే నేను మత్తే మార్పులుగా తప్ప బయటికి వెళ్ళను. మా నాన్న అంటాడు, ఏనా నీకు ఇంకా ఇవేనా అంటే, అవునా దేవుని మాటలు, దేవుని కుమారుడు యేషువా నోట వచ్చిన మాటలు అమూల్యమైనవి, అప్డేటెడ్, అది ఇప్పటికి రెలవెంట్. ఏదైనా సమస్య నా జీవితంలో వచ్చినప్పుడు నేను ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని అంటే
ఈ యొక్క నాలో ఒకవేళ నా షూస్లో యెషువా ఉంటే ఏం చేస్తాడు? దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ అవుట్ దేర్. ఇది నాకే కాదు, భూమి మీద ఉండే ప్రతి ఒక్క దానికి ఇది వర్తిస్తుంది. ఎందుకంటే అక్కడ మిఖాయేలు వేరే రకాలతో యుద్ధం చేసి ఆ మిఖాయేలు దేవుని మాట వింటే అక్కడ దేవుడు ఏం చూస్తున్నాడో, దేవుడు ఏం చెప్తున్నాడో అవి చెప్తూ అవి మనకు చెప్పాడు. అవే మీరు రికార్డ్ చేసినారు. కొన్ని బైబిల్స్లో అవి రెడ్ కలర్స్లో ఉంటాయి. రెడ్ కలర్ ఎడిషన్స్ ఉంటారన్నమాట. నా దగ్గర 3 రెడ్ కలర్ ఎడిషన్స్ ఉన్నాయి. ఒకటి తెలుగు, ఇంకొకటి రమాదేవి అని సిస్టర్ ఫ్రమ్ నంద్యాల పగడాల రమాదేవి గారు ఒక ఎన్ఐవి రెడ్ కలర్ ఇచ్చారు. మళ్ళీ రీసెంట్గా ఒక డానియల్ ఇదని చెప్పేసి, డానియల్ కాదు సంథింగ్ రెడ్ కలర్స్, అది కూడా రెడ్ కలర్ ఎడిషన్. రెడ్ కలర్ ఎడిషన్ ఏంటంటే యెషువా పలికిన దేవుని మాటలు రెడ్ కలర్లో ఉంటాయి. ఎందుకంటే నువ్వు మొత్తం చదువుకుంటూ పోతావు అంటే దాంట్లో ఉండే ఆ యొక్క పరలోక మర్మం నీకు ఎప్పటికీ అర్థం కాదు. మర్చుకోకూడదు చెప్తావు చూడండి. బాప్తిస్మం ఇస్తా బాప్తిస్మం ఇస్తున్నప్పుడు ఇచ్చిన వెంటనే మొట్టమొదటిగా యెషువా పలికిన మాట మనం గమనించినట్టయితే, దీనిని కానిము నీతి యావత్తు నెరవేర్చుట మనకు తగ్గి ఉన్నది. నువ్వు మొత్తం సబ్జెక్ట్ లాగా చదువుకుంటూ పోతే, ఒక బుక్ లాగా, ఒక స్టోరీ లాగా చదువుకోతే ఓహో దీని కాంటెక్స్లో వెళ్ళిపోతుంది. కానీ నీతి యావత్తు నువ్వు నెరవేర్చవలసి ఉన్నది అనేది ఒక ఆజ్ఞ. నీవు నీ కుటుంబ నీతి, నీ యొక్క ఊరి నీతి, నీ యొక్క దేశపు నీతి, నీ యొక్క రాష్ట్ర నీతి నువ్వు నెరవేర్చడం నీకు తగ్గి ఉన్నది. ఇలాగే పరలోక నీతి, ఈ నీతిలో నువ్వు భార్య భర్త, ఓకే, యూ హ్యావ్ ఏ అక్కడ ఒక నీతి ఉంది. ఆ నీతిని నువ్వు నెరవేర్చవలసి ఉన్నది. మరి నెరవేర్చకపోతే ఏమవుతుంది? దుర్నీతి అయిపోతుంది, క్రమము అక్రమము అయిపోతుంది, బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. కొంతమంది దేవుని మాటలు చెప్పేటప్పుడు అసలు వాళ్ళ మొహంలో ఒక నవ్వు లేకుండా ఉండే మనుషులు కూడా ఉంటారు. నవ్వడమే వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్తారు అనమాట. నవ్వుంటే నవ్వడము యోగం, నవ్వకపోవడం ఒక రోగం. నవ్వడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక యోగం. నువ్వు ఎవరిని పోలున్నావు? చాలామంది చూస్తారు ఇట్లా ఇట్లా స్టైల్ పెట్టుకొని ఇట్లా ముందంటే నాన్నగారికి ఇట్లా ఉంటుంది అనమాట, హెయిర్ అంతా. అలాగే కొంచెం ఇప్పుడు నాన్నగారు లాగా మళ్ళీ నేను పేరు సంపాదించుకోవాలంటే కొన్ని డికేట్స్ ఆఫ్ కమిట్మెంట్, కొన్ని డికేట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, కొన్ని డికేట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైం అండ్ మనీ. మనకు టైం లేదు, మనీ లేదు. మనీ ఉంది, సర్వ సమృద్ధి ఉంది, కానీ వై క్లింగ్ ఆన్. ఇప్పుడు మళ్ళీ నేను ఆ భూలోక సంబంధమైన ఈ యొక్క ఇహలోక సంబంధమైన విషయాలపై ఆసక్తి కలిగి దానికోసము నా సమయం వెచ్చించి మళ్ళీ ఆయన పేరును నేను మళ్ళీ స్క్రాచ్ నుంచి పెట్టాల్సిన అవసరం ఏముంది? అందుకే నా పేరు మార్చేసుకున్నా, రాజరత్నం 2, కొప్పల రాజరత్నం ఐజాక్ 2. అంతే. ఇప్పుడు కడపలో ప్రాముఖ్యమైన 10 మంది పేర్లలో తీసుకుంటే రాజరత్నం ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, మా నాన్న బ్రతికి ఉన్నారు. నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలో కడపలో ది టాప్ 10 పీపుల్ తీసుకుంటే దాంట్లో మా డాడీ గారు ఉంటారు. సెలబ్రిటీ అంటే తెలియని వాళ్ళు అంటూ ఉండరు. అక్కడికి పోతే మనకు మనశ్శాంతి ఉంటుంది, అక్కడికి పోతే మన సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆయన ఈయన గవర్నమెంట్ కాదు, అంటే గవర్నమెంట్లో పనిచేయట్లే. ఈయన వయసు 83 దగ్గర పడుతుంది, ఫిబ్రవరికి 83 అయిపోతాయి. కానీ ఆయన మనో తేజస్సు, ఆయన యొక్క స్థైర్యం, అందరూ తనను కార్నర్ చేయాలనుకుంటే వాళ్ళు చేయాలనుకున్న వాళ్ళే కార్నర్ అయిపోయి వాళ్ళు నష్టపోతున్నారు. సో అలాంటి ఒక లెజెండ్ కుమారుడిగా ఇప్పుడు చూడండి, రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ ఒక కొత్త ఒరవడి సృష్టించి రాజశేఖర రెడ్డిని మరుగున చేసేంత తండ్రికి మించిన తనయుడుగా ఉన్నాడు. అలాగే మహేష్ బాబు అయినా కానీ, అలాగే జూనియర్ ఎన్టీఆర్ అయినా కానీ, జూనియర్ ఎన్టీఆర్ తండ్రికి అంత పేరు లేదు కానీ తాత పేరును నిలబెట్టి తాతను మించిన మనమడులాగా జూనియర్ ఎన్టీఆర్ అయినాడు. తండ్రిని మించిన కొడుకులాగా రామ్ చరణ్ కానీ, మహేష్ బాబు కానీ, తాతకు మించిన మనముడుగా జూనియర్ ఎన్టీఆర్ కానీ, మన బన్నీ కానీ. మనీ పుష్ప 2లో చూస్తే అబ్బా ఏం యాక్టింగ్ చేశాడు. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ లెజెండరీ కాపాడుకోవాలని వాళ్ళు వచ్చే అదే ప్రయత్నంలో నేను
ఇక్కడ మా నాన్నగారి లెజెండరీని నేను ఇక్కడ కంటిన్యూ చేయాలనుకున్నాను ఫస్ట్. కానీ దేవుని ముందు ఈ లెజెండ్లంతా పిట్టలు. నేను ఎవరైతే ఇవన్నీ పేర్కొని రాజశేఖర రెడ్డి, ఎన్టీ రామారావు, అల్లు రామలింగ, కె రాజరత్నమ్మ గారు, వీళ్ళందరూ దే ఆర్ లెజెండ్స్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఈ లెజెండ్స్ ఎవరైతే ఉన్నారో ఈ భూమి మీద ఉండే ప్రతి ఒక్కరు ఎంత పెద్దవాళ్ళైనా కానీ వాళ్ళు దేవుని ముందు పిట్టలు లాంటి వాళ్ళే. మామూలుగా ఏమంటారంటే 2 పిట్టలు ఎంత అవుతాయి, 2 పిట్టలు ఎంత అవుతాయి. మనం పిట్టలను కొన్ని చోట్ల షూట్ చేస్తారన్నమాట. అది ఒక వ్యసనం షూటింగ్ అనేది. సో వాల్యూ లేని లెజెండరీ ఇన్ దిస్ ఎర్త్ ఈజ్ వాల్యూ లెస్. ఇన్వాల్యుబుల్ అంటే మళ్ళీ అది వేరు. ప్రైజ్లెస్ అంటే లెస్ ప్రైజ్ అని కాదు, అది కొనలేనిది, అది అనంతమైన ప్రైజ్ కలిగింది అని దాని అర్థం. ఇప్పుడు ఇంకా కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, వీళ్ళు దేవుని కుమారులు, దేవుని చిత్తం తెలుసుకొని దేవుని తప్పిపోయిన కుమారులు దేవుని కుమారులుగా వెలుగుతో ప్రకాశిస్తూ వాళ్ళని ఆకట్టుకొని వాళ్ళ యొక్క శాపాలను తొలగించి వాళ్ళని దేవుని పిల్లలుగా తయారు చేస్తారు. మరి నువ్వు నీ స్వీయాత్మను వెంబడించి నువ్వు దేవునికి స్వీయాత్మ కానీ దురాత్మ కానీ ఈ తప్పిపోయిన కుమారులు ఆరాధిస్తూ ఉంటారు తెలియకుండానే. వాళ్ళకు వాళ్ళ గురించి విషయాలను పేపర్లో ఇచ్చుకోవాలా, వాళ్ళ గురించి విషయాలను సోషల్ మీడియాలో పెట్టాలా, వాళ్ళ గురించి నేను అనేది తప్పిపోయిన కుమారుల తత్వం. అయితే వీళ్ళు ఎవరిని ఆరాధిస్తారు? యెషయా ఏం చెప్పినారంటే సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి, నీ తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆరాధించాలా. ఎక్కడ చెప్పినాడంటే రెడ్ లెటర్లో, అంటే సైతాన్ తమ్ముడు లూసిఫర్ గారు చెప్తారు. తమ్ముడు లూసిఫర్ ఈజ్ వాడు చక్కగా వాడిని మార్చుకుంటాడు అనమాట. ఒకసారి పాముగా వచ్చి హవ్వతో మాట్లాడతాడు, ఒకసారి శోధకునుగా వచ్చి యేషోతో మాట్లాడతాడు, ఒకసారి యేసేలాగా వచ్చి పౌలుతో మాట్లాడతాడు. సో ఈజ్ సో డిసెప్టివ్. లూసిఫర్ ఈజ్ వెరీ హ్యాండ్సమ్ అంట, అందరికంటే హ్యాండ్సమ్. అయితే ఎంత హ్యాండ్సమ్ అయినా కానీ, ఎంత నీ బాహ్య సౌందర్యం అయినా కానీ, దేవునికి కావాల్సింది నీ ఆత్మ సౌందర్యం. ఆత్మలో కుయుక్తితోటి ఈ లూసిఫర్కి ఎక్కడి నుంచి వచ్చింది ఈ కుయుక్తి అనేది ఇంకా అర్థం కాలేదు. దాంట్లో కూడా నేను ధ్యానంలో ఉన్నాను, ఒక కొత్త కోణంలో ఆలోచించబోతున్నాను. ఒక కొత్త ఒరవడిలో నేను గత అంతకుముందు మొన్న ఒక డిబేట్, అంటే నేను అసలు డిబేట్ లేదు అక్కడ వాడు చెప్పిందే డిబేట్. సరే, అయితే అది కూడా నేను రీసెర్చ్ చేయబోతున్నాను, దేవుని అడగబోతున్నాను. నా సొంత ప్రయత్నాలు కాదు, కానీ దాని గురించి కూడా నేను రివ్యూ ఇస్తాను. అయితే వీళ్ళు తప్పిపోయిన కుమారులు తెలియకుండానే వాళ్ళు ఆరాధించుకుంటుంటారు, వాళ్ళు హెచ్చించుకుంటుంటారు, వాళ్ళు పైకి లేపుకుంటుంటారు. దేవుని మాత్రం ఆరాధించరు. వాళ్ళు డబ్బును ఆరాధిస్తారు. వాళ్ళు ఇంకొకటి ఏం ఆరాధిస్తారంటే వాళ్ళు సృష్టిని ఆరాధిస్తారు, సృష్టికర్తను ఆరాధించరు. చెప్పిన పని దేవుని కుమారుడైన యేషయా చెప్పిన పని ఏంటంటే, ఒరే బాబు, నువ్వు సృష్టికర్త అయినా నీ తండ్రి అయినా దేవుని ఆరాధించరా, అప్పుడు నేను నీకు అన్నయ్య అవుతాడంటే వీడు అన్నయ్యను ఆరాధిస్తాడు, కన్నయ్యను ఆరాధిస్తాడు, కానీ ఆ దేవుని మాత్రం ఆరాధించడు. తర్వాత వీళ్ళలో ఏంటంటే దేవుని ఆత్మ వాళ్ళలో ఫలిస్తుంది అనమాట. అంటే దేవుని ఆత్మ నింపబడినప్పుడు ఆవిగింజ ఉపమానం అంటాడు అనమాట. దేవుని ఆత్మతో నువ్వు ఆవిగింజ కూరగాయ మొక్కలు చిన్నదైనప్పటికీ అది పెరిగి పెద్దదైనప్పుడు దాని కొమ్మల కింద ఆకాశ పక్షులు వచ్చి నివాసం ఉంటాయి. ఇలాగా వాళ్ళు పెరుగుతూ ఆకాశ పక్షులు వచ్చి నివాసం ఉండి వీళ్ళు ప్రకాశిస్తూ చీకట్లో ఉన్న వాళ్ళని తప్పిపోయిన దేవుని కుమారులుగా మారుస్తూ నువ్వు 100 మందిని వాళ్ళు ఫలిస్తూ ఉంటారు అనమాట. నూనంతలు ఫలిస్తారు. నువ్వు దేవుని కుమారులుగా తయారైపోయి 100 మంది దేవుని కుమారులను మార్చడమే నీ యొక్క దేవుని యొక్క చిత్తం. దాని ద్వారా ఏమవుతుందంటే దేవుని రాజ్యం వస్తుంది. దేవుని రాజ్యం పూర్తిగా వస్తుందంటే అందరూ ఇక్కడ వచ్చినప్పుడు యేషయా అంటాడు, ప్రతి ఒక్కరు దేవుని వైపు తిరిగినప్పుడు లూసిఫర్ కూడా పందిపుట్టు దొరకక నేను పాపం చేశాను, నన్ను క్షమించని మనస్ఫూర్తిగా అడిగినప్పుడు లూసిఫర్ కింద సైన్యం చనిపోయి మధ్యాకాశం ముందు వెయిట్ చేస్తున్న వారందరూ కూడా దేవుని వైపుకు తిరిగి అప్పుడు ఒక్క ఆత్మ కూడా నష్టపోకుండా, ఒక్క గొర్రె కూడా తప్పిపోకుండా
అందరూ దేవుని వైపు తిరిగినప్పుడు పరలోకం అక్కడో ఇక్కడో ఎక్కడ లేదు, మీ మధ్యలోనే ఉంది. అంటే మన మధ్యలోనే పరలోకం ఉంది. తప్పిపోయిన కుమారులు దేవుని కుమారులు కలిసి ఒక గ్రూప్. వీళ్ళందరూ దేవుని వైపు ఎప్పుడైతే తిరిగితే అక్కడే పరలోక రాజ్యం. ఇది ఆత్మీయ మర్మము. పెద్ద పెద్ద బిషపులు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్పలేని. ఈ పసిబాలను నేను ఎలా చెప్పగలిగినా, బచ్చగా నేను ఎలా చెప్పగలిగినా అంటే, జ్ఞానులకు వివేకులకు మరుగుపరిచిన సంగతిని పసిబాలులకు నేను బయలుపరుస్తాను. అరే పద్మాకర్, మీరు అన్నట్టు మీరు అమెరికాకి వెళ్ళారు, దీనివల్ల మీకు ఇంత నాలెడ్జ్ వచ్చింది అని ఎవరు అన్నారు? సారీ, నాకు ఉన్నదే, నేను ఫాలో అయ్యేది యెషువాని. యెషువాకి లోక జ్ఞానం లేదు, నాకు కూడా లోక జ్ఞానం వద్దు. అందుకే ఎప్పుడైతే నీ ఈగో జీరో అవుతుందో అప్పుడు దేవుని యొక్క ఆధీనంలో ఉంటావు. దేవుడే నీ యొక్క దేవుడి దూతలు నీకు సహాయం చేస్తాడు. ఇంకా దానికి మించింది ఏముండదు అనమాట. నెక్స్ట్, వీళ్ళు సర్వసంపదను తెలిసి పెంచుకునేవారు. స్వర్గ సంపదను తెలుసుకొని మీ మీ ఫలము మీ ఫలము పరలోకమందు అధికమగును. అంటే ఇక్కడ ఏం చేయాలి? నువ్వేం చేయాలి? పరలోక పదం అధికమయ్యే సత్క్రియలతో నువ్వు ప్రకాశిస్తూ నువ్వు ఆకలి కొన్న వారికి అన్నం ఇస్తూ, బీద వాళ్ళకు నువ్వు సహాయం చేస్తూ, రోగులకు నువ్వు వాళ్ళని పరామర్శిస్తూ, వాళ్ళను అందరినీ నువ్వు నీ యొక్క కంపాషన్ తోటి నువ్వు వాళ్ళను హక్కును చేర్చుకోవాలి. నీ ఆస్తి నమ్మి బీదరికి ఇవ్వాలా. అప్పుడు నీ పరలోకమందు నీ ఫలము ప్రతిఫలమగును. అక్కడ బ్యాంక్ అకౌంట్లో యువర్ మిలియనర్. ఇక్కడ నువ్వు మిలియనర్ గుండి అడిగిపోయి అడుగు తింటే అక్కడ, లేకపోతే నువ్వు ఎవరిని అడుగు తినాలి? ఇక్కడ బెగ్గర్స్ దగ్గర అడుగు తినాలి నువ్వు కదా. సో అవసరమా నీకు ఆ బాధ? అయితే వీళ్ళు ఏం చేస్తారు? ఈ వీళ్ళకి ఏమంటే, తప్పిపోయిన కుమారులకి భూలోక సంపద పైన ఆసక్తి. అబ్బా నాకు అది కావాలి, కదా. 100 రూపాయలు కానీ వాడిని పక్కన నుండి నా జోబులు వేసుకుంటే కానీ ప్రశాంతంగా ఉండడానికి, పక్కన నుండి మోసం చేసి వాడిని ఒక్క పైసా అన్నా కానీ వాడు తీసుకెళ్ళకపోతే, ఒక వస్తువు అన్నా వాడిని తీసుకెళ్ళకపోతే వాడికి తృప్తి లేదు. ఇలా ఉంటారు తప్పిపోయిన కుమారులు. వీళ్ళు ఎన్ని రెట్లు ఫలిస్తారంటే, యెషువా చెప్పిన మర్మంలో, విత్తువాని మర్మంలో 30 అంతలు 60 అంతలు 100 అంతలు ఫలిస్తారు. మామూలుగా ఉండే వాళ్ళకి 100 అంతలు. ఏటన్నా ఫిజికల్ హ్యాండిక్యాప్, మెంటలీ డిజేబుల్డ్ అంటే 30. యావరేజ్ అటు ఇటు కాని వాళ్ళు ఉంటారంటే వాళ్ళు 60 అంతలుగా నువ్వు దేవునికి మార్గం తయారు చేయాలి. అది మినిమం టార్గెట్. 100 మంది అంటే గుడ్. 100 మంది కానీ నీకు ఎక్కువ చేసుకుంటూ పోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. వీళ్ళు తప్పిపోయిన కుమారులు ఫలించిన వారు కాదు. దేవుని కుమారులకు అద్భుతాలు, సూపర్ న్యాచురల్ థింగ్స్ ఆర్ వెరీ న్యాచురల్ టు దెమ్. అద్భుతం. బాబా వాడు చనిపోతున్నాడు, కళ్ళు కనబడాలని ప్రార్థన చేస్తే కన్ను నత్తిపాయ, తుత్తిపాయ, ఏదైనా కానీ ఏ బాడీ ఏదైనా అద్భుతములు చేయగలరు. మరి ఈ తప్పిపోయిన కుమారులకి అద్భుతములు చేయరు, వేరే వాళ్ళకి అద్భుతాలతో వాళ్ళ మీద ఆధారపడి ఉంటారన్నమాట. వీళ్ళు దేవుని కుమారులు. ఇంకోటి ఏంటంటే, దేవుని కుమారుడైన యెషువాను మాత్రమే వెంబడిస్తారు. తప్పిపోయిన కుమారుడు ఈ యోహాను సువార్త రాసిన యోహాని లిటరేచర్ని, పౌలు రాసిన పౌలిన్ లిటరేచర్ని, మోషే రాసిన మోషే ధర్మశాస్త్రాన్ని, ఇంకా ఈ ప్రవక్తలని ఫాలో అవుతారు. వాళ్ళు అన్నీ కలుపుతారు, మిక్సర్ వేస్తారు, గుడ్డోళ్ళు అయిపోయి గోతులు పడతారు. వాళ్ళు పోలేదు కాకుండా వాళ్ళతో పాటు కొన్ని వేల మంది తీసుకొని పోతారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, చనిపోయిన ఆత్మలు నరకానికి వెళ్తాయి, నరకానికి తీసుకెళ్ళడమే వాళ్ళ ఉద్దేశం. తెలియదు వాళ్ళ పాపం. వాళ్ళు అనుకుంటారు ఇంకా, నేను దేవుని పని చేసుకుంటున్నాను, నేను దేవుని కోసం శ్రమిస్తున్నాను, అబ్బా శ్రమ బాబా అని అంటారు. కానీ ఈ శ్రమ ఎందుకు? శ్రమ భారం మోయే సమస్త జనులారా, మీరు భారం మోయొద్దని శ్రమ పడొద్దండి. come to here. Just here is a dance, here is a enjoyment, here is ecstasy, here is the David Natyam. దేవుని కుమారులు దేవుని వారసులు. అయితే తప్పిపోయిన కుమారులు వాళ్ళు బానిసలు. తప్పిపోయిన కుమారులు బానిసలు. కొంతమంది ఈ పనులు చేస్తే, నువ్వు ఈ 5 పనులు చేస్తే నువ్వు జన్నత్ పోతావు అని వాళ్ళు బానిసలు. పాపం పనులు చేయాలి వాళ్ళు. అంతే కదా. ఇప్పుడు మన ఇంట్లో తెచ్చుకొని వానికి పని నేర్చుకుంటాము, ఎలక్ట్రీషియన్ అన్ని, మనకి జీతం ఇస్తాము. పనికి ఆహారం పథకం, పనికి జీతం. కానీ వారసునికి ఇప్పుడు మా ఇంట్లో ఒకడు రమణ అని ఒకదను
దాదాపు నాకు తెలిసి నియర్లీ 40 years వర్క్ చేశాడు. మరి వాడికి పోత మా నాన్న ఇచ్చాడు 5,000. వానికి జీతంలోనే ఫుల్ ఇవ్వకుండా మళ్ళీ రాడని చెప్పేసి వాడికి 15,000 అనుకుంటా జీతము, 5,000 తెచ్చుకున్నాడు 2 నెలల జీతానికి అనుకుంటాను నేను. నేను వారసుని, నాకు వద్దురా బాబు అంటే నాకు 50 కోట్లు, ఇంకా అది పెరుగుతూనే ఉంటుంది. అయితే బీదలకు అమ్మి ఈ 50 కోట్లది అది పెరుగుతూనే ఉంటుంది. 1000 కోట్లుగా నేను పేద ప్రజలకు పంచాలి. నా ఆస్తే కాదు, ఈ బడాకోరు యూజ్లెస్ ఫెలోస్, మన చంద్రబాబు నాయుడు ఆస్తి, ఈ ఎమ్మెల్యేల ఆస్తి, ఈ జగన్ ఆస్తి, ఈ క్రికెట్ ఫెలోస్ ఆఫ్ బిజినెస్ మెన్స్ వాళ్ళ ఆస్తి, టాటా, బిర్లా, అంబానీ, ఆదాని వాళ్ళ ఆస్తిని కూడా నేను పంచుతాను. వీళ్ళు దేవుని కుమారులు, అభిషేకింపబడిన వారు. దేవుని కుమారులు దేవునితో అభిషేకింపబడినారు. వీళ్ళు అయితే ఇంకా అభిషేకం పొందవలసిన వారు అంతే. అయితే దేవుని కుమారులు, నేను అడుగుతా క్వశ్చన్స్, ఈ దగ్గరలో ఎక్కడ ఆలయం ఉంది అంటే వాళ్ళు అక్కడ ఇక్కడ చెప్తారు. అరే మూర్ఖుడా, నువ్వే దేవుని ఆలయం. దేవుని ఆత్మ నీలో నివసిస్తూ, మత్తయి 10:20, దేవుని ఆత్మ నీలో నివసిస్తూ, నువ్వు అది మాట్లాడేది దేవుని ఆత్మ నీలో నుండి మాట్లాడుతున్నాడు అంటే నువ్వు దేవుని ఆలయం. ఇది నీకు తెలియకపోతే నువ్వు వెతుకుతానే దేవుడు ఆకుండా ఈ పుట్ట తిరుగుతూనే ఉంటావు నువ్వు అంతే. ఇప్పుడు జాబ్లో చాలా మంది ఏం చేస్తారంటే అద్దాలు పెట్టుకుంటారు. అద్దాలు పెట్టుకో, అద్దాలు ఎట్లా కనపడతాయి నీకు అద్దాలు? అట్లా మనమే దేవుని ఆలయం అని తెలుసుకోక మనం దేవుని ఆలయం కోసం వెతుక్కుంటూ నీకు ఎప్పటికీ దొరకదు. అయితే వీళ్ళు ఈ దొరకనప్పుడు ఏమవుతారంటే వీళ్ళు లూసిఫర్కు, సైతానుకు, వీళ్ళు ఒక దురాత్మలకు వీళ్ళు ఆలయాలుగా మారిపోయి వాళ్ళు ఈ దేవుని కుమారులను ఏ విధంగా వాళ్ళని కూల్చాలా, ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలా, ప్రేమతో, అసౌందర్యంతో, మెప్పుతో, ఇవన్నీ. కానీ దేవుని కుమారులకు ఇవన్నీ తెలుసు. యూ కమింగ్ ఫ్రమ్ హియర్, చెప్తారు నా భర్త నాతో సరిగా ఉండట్లేదు, నా అందాన్ని నేను అందంగా ఉండనా అని నిన్ను మభ్య పడతారు. వాళ్ళు నిన్ను రా అంటారు, నిన్ను వాడుకోవాలని చూస్తారు. తద్వారా ఏంటంటే నీవు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కోసం బలంగా వాడబడుతున్నావు, నువ్వు స్వర్గలోకాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నావు. దేవుడు సంతోషంగా ఉన్నాడు. మరి వీడికి టైం కావాలి. లూసిఫర్ గారికి నువ్వు 100 మందిని చేర్చుకొని 100 మంది చేసుకుంటే 5 పంటల్లోనే పరలోకం అంతా అందరూ దేవుని వైపు తిరిగిపోతారు. మొత్తం పరలోకం అంతా వచ్చేస్తాం. ఇలా కాకుండా సమయాన్ని ఓడిపోతున్నా కానీ ఇంకా అన్అచీవబుల్ రన్ రేట్ ఉన్నప్పుడు కానీ సైతాన్ గాడికి వానికి శక్తి లేకపోయినా కానీ వాడు స్టిల్ ఈ స్క్విక్ తోటి వాడిని ఇంకా అంటే ఫామ్ టు ఫామ్ పోయేటప్పుడు మనం ఇప్పుడు ఐస్ ఉంది, ఐస్ కరిగేటప్పుడు ఏం చేస్తుందంటే మొత్తం కరిగిపోకుండా దాన్ని ఆ యొక్క షేప్ను ఉంచుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈవెన్చువల్గా అది కరిగిపోతుంది అట్లా. సో ఆ ప్రాసెస్ షిఫ్ట్ జరిగేటప్పుడు దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ అమౌంట్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. దట్ ఇస్ కాల్డ్ లేటెంట్ హీట్. లేటెంట్ హీట్ ఆఫ్ ఎవాపరేషన్, లేటెంట్ హీట్ ఇట్లా ఉంటాయన్నమాట. సరే, ఇది వీళ్ళలో దేవుని ఆత్మ నివసిస్తుంటుంది. దేవుని కుమారులలో వాళ్ళల్లో దురాత్మలు నివసిస్తూ ఉంటారు. దేవుని కుమారులు అంటే దేవునికి నమ్మకం అయితే తక్కువ ప్రేమ దేవుని కుమారుల మీద, తప్పిపోయిన కుమారుల మీదనే దేవునికి ఎక్కువ ప్రేమ. వీళ్ళు ఆత్మీయంగా బ్రతికేవారే దేవుని కుమారులు, ఆత్మీయంగా చచ్చిన వాళ్ళు దేవుని కుమారులు. అంటే దేవుని కుమారుల్లో ఈ భయము, ఈ సిగ్గు, నింద వేసే తత్వమే ఉండదు. వీళ్ళకు భయస్థులు, వీళ్ళకు సిగ్గు ఎక్కువ, బయటికి రారు, తక్కువ మాట్లాడతారు, నవ్వలేరు. తర్వాత వీళ్ళకి ఇంకోటి ఏంటి, భయం ఎక్కువ, సిగ్గు ఎక్కువ, ఏదైనా అంటే నిందేస్తారు. ఇది దేవుడు ఏదన్నా నీకు అనుగ్రహించి తీసుకోవాలని గిఫ్ట్ ఇస్తే వాళ్ళు దానికి పారామీటర్స్ చూస్తారు. ఈహలోక పారామీటర్స్ చూసి అది తీసుకోరు. మళ్ళీ నాకెందుకు దేవుడు నన్ను ఇంతగా ఇబ్బంది పెట్టినావు, నువ్వు
దేవుని కుమారులకు ఆ దేవుని దూతలే వచ్చి పరిచయం చేస్తారు. ఎక్కడుంది దీనికి ఆధారం అంటే, ఆవుగింజ చిన్నదైనప్పుడు, కూరగాయల మొక్కలు చిన్నదైనప్పటికీ అది నాటబడి పెద్దగా అయినప్పుడు దాని కొమ్మల మధ్య దాని కొమ్మల కింద ఆకాశ పక్షులు అంటే ఇంగ్లీష్లో ఏమంటుంది, బర్డ్స్ ఆఫ్ హెవెన్ అంటే ఏంజల్స్ విల్ కమ్ అండ్ సర్వ్ యూ. ఏంజల్సే ఇప్పుడు నాకు వచ్చేసి నాకు పరిచయం చేస్తే ఇంక నేనేం ప్రిపేర్ కావాలా, ఏం చెప్పాలా, ఏం చేయాలా, ఏం ఎక్కడ పోవాలా, ఏం ప్లానింగ్, కమిషన్, ఎగ్జిక్యూషన్, ఎవ్రీథింగ్, దానికి ఫైనాన్స్, దానికి A to Z వాళ్ళు చూసుకుంటే ఇంక నేనేం చేయాలంటే ఎక్స్టసీ, ఎంజాయ్మెంట్, డాన్స్. దట్స్ వాట్ ది రైట్ ఆఫ్ ది సన్ ఆఫ్ గాడ్. సర్వ సమృద్ధి. మరి వీళ్ళు ఎలా ఉంటారు? దురాత్మల ఏలుబడిలో వీళ్ళు ఉంటారు. తప్పిపోయిన కుమారులు, చీకటి సంబంధులు. దేవుని కుమారులు అయితే వెలుగు సంబంధులు, వీళ్ళు చీకటి సంబంధం. అందుకే యెషువా అంటాడు, మీరు లోకానికి వెలుగైనారు, మీరు లోకానికి ఉప్పైనారు. వీళ్ళు మహాత్ములు, దేవుని కుమారులు. వీళ్ళు దుర్మార్గులు, మనస్సులో ఉన్నదే చేసేవారు, చెప్పిందే చేస్తారు. ఈ మహాత్ములు దేవుని కుమారులు. దుర్మార్గులు ఏమని చెప్తారంటే మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చెప్తారు, చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి. దాంట్లోనే ఒక సాంస్క్రిట్ ఇది ఉంది, మనస్యేకం వచన్యేకం కరణ్యేకం. అంటే మనసులో ఉండేది, చెప్పేది, చేసేది అన్నీ ఒకటే అయినప్పుడే వాడు మహాత్ముడు. మనస్ అన్యత్, వచన్ అన్యత్, కార్యచాన్యత్, వాడు దుర్మార్గుడు. చెప్పిందే చేస్తా, మడిమ తిప్పను మాట తిప్పను అనేవాడు మహాత్ముడు. చెప్పింది ఒకటి, చెప్పనిది చేసేది ఒకటి, మాట్లాడేది ఇంకొకటి, వీడు దుర్మార్గుడు. ఇలా మానవ జాతి మనుగడకి దోహదపడేవారు దేవుని కుమారులు, నాశనానికి దోహదపడేవాళ్ళు ఈ యొక్క తప్పిపోయిన కుమారులు. ఇది ఈరోజు ఈ యొక్క గంటసేపు అనుకోలేదు. అయినప్పటికీ దీంట్లో మొత్తం దేవుని యొక్క కుమారులు ఏ విధంగా ఉన్నారు, మనము ఇక్కడ ఏంది సెగ్రిగేషన్ ఇంకా లేదు, వీళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి రాలే. తప్పిపోయిన కుమారులే దేవుని కుమారులు కావాలి. నేను కూడా ఒకప్పుడు తప్పిపోయిన కుమారుడు. అయితే ఆ తప్పిపోయిన కుమారులు అందరూ దేవుని వైపుకు తిరగడమే దేవుని చిత్తం. అంటే తిరగడం అంటే ఇది ఒక పార్ట్ ఆఫ్ దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటంటే తన సర్వాధికారం, కంప్లీట్ డామినెన్స్, హీ వాంట్స్ ఇట్ బ్యాక్. అండ్ తను నోటి పడుతున్నచ్చు, నా రాజ్యం వచ్చును కాక అన్నాడంటే అయిపోయింగా. ఈడ వ్యతిరేకంగా ఉండే దేవుని ఆత్మలతో ఊష్కాకి. అయితే మనకి ఇంకా సమయం ఇస్తున్నాడు. కమాన్, I don't want to lose even a single soul. I don't want to use a single spirit. I don't want to lose a single spirit of a human being. ఎందుకంటే అది తయారు చేసిందే ఆయనదే. ఇప్పుడు దేవుడు తనని తాను విభజించుకొని మనం తయారు చేశాడు. మనము వ్యతిరేకమైనప్పుడు మనలో నుంచి ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి అక్కడ నివాసం ఉండి మనందరినీ మళ్ళీ తన హక్కును చేర్చుకోవాలనుకున్నాడు. ఇది చూస్తే ఏంది ఇంత చిన్నదా? ఒక కుటుంబంలో ఒక తండ్రి, ఇద్దరు కొడుకులు, ఒకడు తప్పిపోయినాడు. వీళ్ళిద్దరు ఆడుకునే ఆటలో మనము ఒక బొమ్మలాట నడకదు. అక్కడ ఆ బొమ్మలాటలో ఇది జరుగుతుంది. 4 పేరు నడువులే నూలు వరత కయ్యలే. అక్కడ తండ్రి, 3 కుమారులు, 3 ప్రధాన దూతలు. ఈ 4 పేర్ల నలుగురు ఆడుకునే ఆటలో ఒకరి దగ్గరే ఈ ఆట ఆడిస్తున్నది ఆయనే. కాకపోతే ఆయన చేసింది ఏంటంటే, మంచి చెడ్డల వివేచన కలిగిన పండు తినాకడ రాను మీరు అప్పుడే అన్నప్పుడు అది తినిపించింది తప్పిపోయిన కుమారుడు. దాంతో ఇప్పుడు మంచి చెడ్డల వివేచన ఉంది. మంచి చెడ్డల వివేచనతోనే నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మీ మంచి చెడ్డను వివేలుతున్నాం. మీరు తప్పిపోయిన కుమారుల నుంచి దేవుని కుమారులు మారడం కష్టమే. మీ ఆస్తి నమ్మాలా, మీరు దేవుని వైపు తిరగాల, మీరు దేవుని ఆలయాలుగా మారాలా, మీరు అద్భుతంగా మారాలా. ఎస్, బట్ యూ కెన్ డూ ఇట్. సకల ఘనత, మహిమ, ప్రభావములు ఆ దేవునికి చెందుగాక. చాలామందికి మరి నాకు నెంబర్ కాల్ అడుగుతున్నారు. నా నెంబర్ తీసుకోండి, 772987 77771. యాక్చువల్ చెప్పాలంటే నేను 300 రూపాయలు మీకు ఇచ్చాననుకోండి, మీరు నాకు 200 తిరిగి ఇచ్చేస్తారు. బాకీ ఎంత ఉంటుంది? 298. ఈ పక్క 2 ఏళ్ళు వేసుకోండి, ఈ పక్క 4 ఏళ్ళు వేసుకోండి, దాని తర్వాత ఒకటి. అదే నా ఫోన్ నెంబర్. ఇంకో నెంబర్ కూడా ఉంది ప్రస్తుతానికి, 772987 77771. మీరు ఏదేని విషయమైనా కానీ నాతో మాట్లాడచ్చు. మీ ఏ ప్రాబ్లం అయినా కానీ, ఈ ప్రపంచంలో ఉన్న ఏ ప్రాబ్లం అయినా, సైకలాజికల్ అంటే మానసిక, శారీరక, ఏదైనా జాబ్ విషయమో లేకపోతే భూమి కదా ఏదైనా కానీ, యూ కెన్ టాక్ టు మీ
అండ్ ఐ విల్ హెల్ప్ యూ. సకల ఘనత మహిమ ప్రభావములు ఆ దేవునికి చెందును కాక.